ప్రపంచ యాత్రికుడు వివిధ దేశాల్లో పర్యటిస్తూ ఆ వీడియోలు పోస్ట్ చేస్తూ తనదైన మేనరిజంలో అన్వేష్ అనే అతను ఉంటాడు కదా, ఆయన మీద హైదరాబాద్ పోలీసులు కేసు ఫైల్ చేశారు. ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్కి సంబంధించి ఎవరెవరు సెలబ్రిటీలు యాప్స్ని ప్రమోట్ చేశారు అని చెప్పి ఒక్కో పేరు మొత్తం దేన్ని వాళ్ళు ప్రమోట్ చేశారు, ఈ యాప్ని ప్రమోట్ చేశారు, ఎట్లా ప్రమోట్ చేశారని ఈ వివరాలన్నీ ఫస్ట్ రివీల్ చేసింది ఈయనే. ఆయన వివరాలు రివీల్ చేసిన తర్వాత పోలీసులు కొందరి మీద కేసులు పెట్టారు, కొందరిని విచారణకు పిలిచారు. అది పెద్ద హంగామా అయింది. సరే, ఇప్పుడు అది ఏమైందో మనకు తెలియదులేండి, మనం అప్పుడే మాట్లాడుకున్నాం. ఏదో 2 రోజులు ముచ్చట అట్లా నడుస్తుంటుంది, మళ్ళీ ఆగిపోతుంది. అయితే ఈ క్రమంలో తాజాగా మళ్ళీ ఇదే అన్వేష్ ఈసారి సంచలనమైనటువంటి ఆరోపణలకు దిగారు. తెలంగాణ డీజీపీ జితేందర్, మెట్రో ఎండి ఎన్విఎస్ రెడ్డి, ఐఏఎస్లు శాంతికుమారి, దానాకిషోర్, వికాస్ రాజ్, వీళ్ళు బెట్టింగ్ యాప్ల నుండి 300 కోట్ల రూపాయలు కొట్టేశారని వాళ్ళ దగ్గర నుండి, ఆ యాప్స్ వాళ్ళ దగ్గర నుండి 300 కోట్ల రూపాయలు కొట్టేశారు అని చెప్పి ఆయన డైరెక్ట్ పేర్లు చెప్పి మరి ఆరోపణలు చేశారు. ఇది చాలా పెద్ద సంచలనం. అంతకుముందు ఆయన కొందరు సెలబ్రిటీల పేర్లు చెప్పి వాళ్ళు ఎట్లా ప్రమోట్ చేసి ఎట్లా సంపాదించారు చెబితే వాళ్ళ మీద కేసులు పెట్టారు, సెలబ్రిటీల మీద. ఇక్కడ డీజీపీ, మెట్రో ఎండి, మరి కొందరు ఐపీఎస్లు, ఐఏఎస్లు 300 కోట్లు కొట్టేశారని చెబితే ఈసారి పోలీసులు ఈ అన్వేష్ మీద కేసు పెట్టారు. ఇది తప్పుడు ప్రచారం అని, దుష్ప్రచారం చేస్తున్నారు అని. సో మొత్తం మీద కొన్ని సెక్షన్ల కింద అతని మీద అయితే కేసు ఫైల్ చేశారు. యాక్చువల్గా బెట్టింగ్ యాప్స్కి సంబంధించి చాలా పెద్ద ఎత్తున అప్పుడు చర్చ జరిగా. పోలీసులు, ప్రభుత్వాలు ఒక తెలంగాణ అని కాదు, వేరే రాష్ట్రాల్లో కూడా వీటిని కంట్రోల్ చేయాలి అని చెప్పి చర్చ అయితే నడిచారు. బట్ తెలంగాణ 2 అడుగులు ముందే ఉండి కేసులని, విచారణలని, వీళ్ళ అరెస్ట్ అని, వాళ్ళ అరెస్ట్ అని రకరకాలుగా హంగామా. అదేందో కానీ డ్రగ్స్, గంజాయి కేసులు, సెలబ్రిటీల పేర్లు వచ్చినా వాళ్ళని విచారణ చేసిన, బెట్టింగ్ యాప్స్ అని కొందరు సెలబ్రిటీల పేర్లు వచ్చినా వాళ్ళను విచారణ చేసిన, కేసులు పెట్టినా అదేందో 3-4 ముచ్చటగానే ఉండిపోతుంది. కానీ అది ఒక్కటిగానే ముందుకు పడదు. ఎందుకంటారు ఏమో మనకేం తెలుసు.